తాను చేస్తే శృంగారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అన్న చందంగా ఉంది అమెరికా తీరు. రష్యా నుంచి భారత్ చమురు కొనకూడదట, కానీ దాని యూరప్ మిత్రులు మాత్రం కొనొచ్చట. నాటో దేశం టర్కీ బ్రహ్మాండంగా రష్యా ఆయిల్ కొంటోంది, కానీ భారత్ మాత్రం కొనకూడదు. అంతేకాదు, దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ రష్యా మైత్రి బంధం పైన ప్రెసిడెంట్ ట్రంప్ మరోమారు నోరు పారేసుకున్నారు. డెడ్ ఎకనామీస్ అంటూ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. రష్యాను సాకుగా చూపిస్తూ భారత్ పై మరిన్ని ఆంక్షలు విధిస్తానని బెదిరింపులో. ఇప్పటికే 25% సుంకాలతో పాటు పెనాల్టీ విధిస్తూ ప్రకటన చేశారు. ట్రంప్ తో పాటు ఆయన విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి నోటి నుంచి కూడా ఇటువంటి మాటలే వస్తున్నాయి. రష్యా దగ్గర భారత్ కొంటున్న చమురుతోనే పుతిన్ యుక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో చర్చల్లో తమను ఇబ్బంది పెట్టే అంశం ఇదేనని ఫాక్స్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఓవైపు మిత్రదేశం అంటూనే అమెరికా ఇలా వ్యవహరించటాన్ని, దాన్ని డబుల్ స్టాండర్డ్స్ అని భారత్ గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. పొరుగు దేశం చైనా ఇప్పుడు ఇదే పని చేస్తుంది. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తానంటూ అమెరికా పదే పదే చేస్తున్న హెచ్చరికలపై తాజాగా మరోసారి చైనా స్పందించింది. వాస్తవానికి అమెరికానే ఇప్పటి వరకు రష్యాతో వాణిజ్యం కొనసాగించిందని ఐక్యరాజ్య సమితిలోని బీజింగ్ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ అన్నారు. ఇతరులు వాణిజ్య సంబంధాలు కొనసాగించకూడదు, కానీ మీరు చేయొచ్చా అని యుఎస్ ను ప్రశ్నించారు. భద్రతా మండలిలో యుక్రెయిన్ కు ఆయుధ సరఫరాల అంశంపై చర్చ సమయంలో అమెరికా ప్రతినిధి చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. కాగా 70 దేశాలపై తాజాగా సుంకాలను విధిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఆగస్టు 1 నుంచి కొత్త టారిఫ్లు అమల్లోకి వచ్చాయి. మరోవైపు ట్రంప్ ప్రకటనపై భారత్ స్పందించింది. సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.